రామాయణంలో సెకండ్ పార్ట్ ఏంటమ్మా? అయోధ్యకాండ. అయోధ్యకాండ అయోధ్యకాండ అయోధ్యకాండకు వస్తే అయోధ్యకాండ అనేది మనకి రామాయణంలో ఎన్నో భాగమా? రెండవ భాగం. సో ఇందులో మనకి ముఖ్యంగా ఏంటంటే రాముడి యొక్క వనవాసం గురించి కథ అనేది మనకి వస్తది. రాముడి యొక్క వనవాసం కోసం, అంటే వనవాసం అంటే ఏంటి? ఫారెస్ట్ లైఫ్, అడవిపాలు అవడం, దానికోసం వస్తది. సో అయోధ్యకాండలో దశరథుడు రాముణ్ణి రాజుగా చేయాలని నిర్ణయిస్తాడు. అయోధ్య రాజు దశరథుడు ఉన్నాడు కదా, రాముడి తండ్రి, ఏజ్ అయిపోద్ది పాపం. ఏజ్ అయిపోతే మరి పట్టాభిషేకం వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో అందుకని ఏం చేస్తాడు? రాముణ్ణి రాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు. చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాముణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయిస్తాడు. సో అప్పుడు వెంటనే ప్రజలందరూ కూడా అక్కడ ఏమవుతారు? ఫుల్ గా ఆనందపడతారు రాముడిని. ఎందుకంటే రాముడు చాలా మంచి వ్యక్తి, నలుగురిలో కూడా రాముడికి ఒక మంచి పేరు ఉంది. సో నీతిమంతుడు, ధర్మవంతుడు. అందుకే రాముణ్ణి రాజుగా చేయడానికి ఎవ్వరు కూడా అభ్యంతరం, ప్రజల్లో ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. సో అందరూ యునానిమస్ గా రాముడికి ఓటేయడానికి రెడీగా ఉంటారు. సో దశరథుడు అప్పుడు ఇక్కడ భరతుడు తల్లైన కైకేయి కొట్టు అనేది ఉంటది. కైకేయి ఏం చెప్తుందంటే దశరథుడికి 3 భార్యలు. తెలుసు కదా మీకు, ముందే చెప్పాను కదా, కౌసల్య, కైకేయి, సుమిత్ర. సో ఈ కైకేయి ఒక దురాస్తో ఏమంటదంటే మాటలు, అంటే కొంతమంది చెప్పిన మాటలు వింటది. ఎవరి మాటలది? ఎవరి మాటలు? మంత్ర. సో మంత్ర అనే ఆవిడ చెప్పిన మాటలు వింటది. అంటే రాముడు రాజు అయితే ఇప్పుడు కైకేయి కుమారుడు భరతుడు ఉన్నాడు, ఏమవుతాడు? వెనకబడిపోతాడు. అంటే ఎవరి తల్లికి వాళ్ళ కొడుకు పట్టాభిషేకం అందుకుంటారు కదా. సో కైకేయి ఏంటి? భరతుడు పట్టాభిషేకం అవ్వాలని కోరుకుంటది. కానీ దశరథుడు ఏమిచ్చి రాముని పట్టాభిషేకం చేద్దామని అనుకుంటాడు. వెంటనే ఈ మంత్ర మాటలు విని కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తుందంటే భరతుడిని రాజుగా చేయాలని చెప్తుంది. ఆ రాముడిని 14 ఏళ్ళు వనవాసం పంపాలని చెప్తుంది. రాముడిని 14 ఏళ్ళు వనవాసం పంపాలని చెప్పి భరతుడిని రాజుగా చేయాలని ఈ యొక్క కైకేయి దశరథ మహారాజుకి చెప్తుంది. రాముడు ప్రశాంతంగా ఈ యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తాడు. సరే ఓకే అని చెప్పి అంగీకరిస్తాడు. తండ్రి చెప్తాడు రాముడికి, ఇలాగా మీ పిన్నైనా కైకేయి ఏమొచ్చి ఇలాగా మిమ్మల్ని భరతుడికి పట్టాభిషేకం ఇవ్వమని కోరుతుంది. సో మిమ్మల్ని వనవాసం పంపించమని కోరుతుంది, మీరు వనవాసం వెళ్ళాలి అని దశరథుడు జస్ట్ ఊరికే అంటాడు అంతే. వెంటనే రాముడు, అంత పెద్ద సూర్యవంశానికి పుట్టిన రాముడు, అంత పెద్ద హోదా, అంత పెద్ద డబ్బు, అంత పెద్ద రిచ్ లైఫ్, రిచ్ కల్చర్ వదిలేసి వెంటనే తండ్రి మాటకి ఇలా టేక్ ఎ బౌ, ఇలా తల ఉంచుకొని అడిగిపోవాలనేది అయిపోతాడు. 14 సంవత్సరాలు ఫారెస్ట్ లైఫ్, వనవాసానికి వెళ్ళిపోతాడు. వెంటనే ఇంకా రాముడు వెళ్ళిపోగానే లక్ష్మణుడు రాముడు అంటే గొప్ప పిచ్చి. ఈ లక్ష్మణుడు ఎవరో కాదమ్మా, విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేష పాము. విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేష పామే లక్ష్మణుడు. సో విష్ణుమూర్తికి ఆదిశేష పాము అంటే ఎంత ఇష్టమో, అలాగే స్వామి మీరు ఏ యుగంలోకైనా నేను మీతోటే ఉంటాను అని చెప్పి ఆదిశేష పాము లక్ష్మణుడిగా అవతరించి రాముడి యుగంలో వస్తాడు. సో కృష్ణుడి యుగంలో, మహాభారతంలో బలరాముడే ఈ ఆదిశేషుడు పాము అనమాట. సో వెంటనే రాముడు వెళ్ళిపోవడంతో అయోధ్య నగరం ఇంకా బాగా మునిగిపోతుంది. సో లక్ష్మణుడు కూడా, నేను కూడా మీ వెంటే వస్తాను అని చెప్పి లక్ష్మణుడు కూడా రాముడితో పాటు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు భరతుడు రాముడి దగ్గరికి వచ్చి, భరతుడికి రాముడు అంటే ఇష్టం. తల్లి చేసిన కుట్రకి భరతుడికి ఎటువంటి సంబంధం లేదు. పట్టాభిషేకం వద్దు, ఏమి వద్దు, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను, నాకు ఈ లైఫ్ వద్దు, నాకు మీరంటే ఇష్టం, నాకు ఈ పట్టాభిషేకం వద్దు, ఇక్కడ మా తల్లి చేసిన కుట్రకి సంబంధం లేదని చెప్పి రాముడిని ఈ భరతుడు ఎంతో ప్రాధాయపడతాడు. సో రాముడి పాదాలకి నమస్కారం కూడా చేస్తాడు భరతుడు. సో అయినా సరే ఇది నీకే సొంతం, పట్టాభిషేకం నువ్వే అనుభవించాలని చెప్పి రాముడు తలదించుకొని తండ్రికి ఇచ్చిన మాటతో వెళ్ళిపోతాడు. సో పాదుకలను తీసుకొని అయోధ్యలో రాజ్యం అనేది నడుపుతాడు. సో ప్రజలందరికీ భరతుడు ఏమని చెప్తాడంటే, నేను మీకు రాజ్యం నడిపిస్తున్నాను, నేను మీకు రాజ్యం పాలిస్తున్నాను, కానీ ముఖ్యంగా చెప్పాలంటే రాజుని నేను కాదు, నేను జస్ట్ సేవకుని మాత్రమే. రాజ్యమును నడిపిస్తుంది అసలైన రాజు ఎవరంటే శ్రీరాముడే. శ్రీరాముడు అడిగిపోవాలి అయిపోయినా రాముడిదే రాజ్యం, నేను జస్ట్ రాముడు సేవకుడిగానే పట్టాభిషేకం తీసుకుంటున్నాను, నాకు రాముడి మీద అంత ప్రేమ ఉందని భరతుడు చెప్తాడు. ఇంతటితో మనకి అక్కడ అయోధ్యకాండ అనేది అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఏంటమ్మా? అరణ్యకాండ.